వదినా, నీకేమైనా డబ్బు తక్కువ? కావాలంటే ఇప్పుడు నీకు నచ్చిన హారం కొనుక్కో. ఇక నువ్వు నోర్మోయ్. డబ్బులు లేవని సిస్టర్ ఎడుతుందా ఇప్పుడు? కన్న కొడుకు తనని మర్చిపోయాడని బాధపడతాంది. ఉత్తమ్, నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడు, నువ్వు చేసిన పనికి పాపం ఆంటీ ఎంత బాధపడుతున్నారు. అమ్మా, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అమ్మా. నిజానికి నీకు కూడా కొందాం అనుకున్నానమ్మా, కానీ ఇంకేం చెప్పొద్దురా. నువ్వు పెళ్ళాం పక్షపాతివైపోయావు. నీ కంటికి పెళ్ళాం తప్ప ఇంకెవరూ కనపడట్లేదు. మీ అమ్మ అస్సలు కనపడట్లేదు. అత్తయ్య గారు, కావాలంటే ఆ హారం మీరే తీసుకోండి. నీ ముష్టిహారం నాకేం అక్కర్లేదు. నా దగ్గర డబ్బులు లేవనుకున్నావా? నీ మొగుడు కొనిచ్చాడు కదా, నువ్వే సింగారించుకో. అత్తయ్య గారు, అది మొత్తానికి చిన్నప్పటినుంచి నీ మీదే పంచప్రాణాలు పెట్టుకుని బతికిన మాకు బాగా బుద్ధి చెప్పావురా, బాగా బుద్ధి చెప్పావు. అమ్మా, చూసారా, నాకు హారం కొన్నందుకు అత్తయ్య గారు ఎంతలా బాధపడుతున్నారో. అవును మైథిలి, కారులో నువ్వు చెప్తే నమ్మలేదు, కానీ ఇప్పుడు అమ్మ పడుతున్న బాధ చూశాక నువ్వు చెప్పింది నిజమని నాకు క్లియర్గా అర్థమైంది. అసలు అమ్మ ఇంతలా బాధపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్పాను. మీరేమో నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి, అత్తయ్య గారు అలిగి అన్నం కూడా తిననంటున్నారు. ఎవరు తలుపు కొట్టినా తీయడం లేదు. తెలుసు మైథిలి, కాకపోతే అమ్మ ఒక్కసారి అలిగిందంటే అంత ఈజీగా కన్విన్స్ అవ్వదు. కనీసం 2-3 డేస్ అయినా పడుతుంది. అలా అని వదిలేస్తే ఆవిడ ఆరోగ్యం పాడైపోతుందండి. ఏదో ఒకటి చేసి ఆవిడ అలక మానేటట్టు చెయ్యాలి. అప్పుడే ఆవిడ ప్రశాంతంగా ఉంటారు, మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. అలా అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చెప్తాను, సీరియస్గా విను. సరే, నేను రెడీ. సుహాసిని ఎందుకింత పట్టుబట్టింది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అయ్యో మైథిలి, మైథిలి. అమ్మను వాగు. మీరెవ్వరూ తనని ముట్టుకోవడానికి వీల్లేదు. నాన్న, ఉత్తమ్ ఏమైంది? మైథిలి ఎందుకు పడిపోయింది? అది పడిపోలేదమ్మా, నేనే తన చంప పగలగొట్టాను. అందుకే బెడ్రూమ్లో నుంచి బయటకొచ్చి హాల్లో పడిపోయింది. ఏటేటి, నువ్వు కొట్టిన దెబ్బకి బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చి పడిందా? అవును మావయ్య,
కట్టుకున్న మొగుణ్ణి కొంగున కట్టుకొని నా కన్నవారి ముందే నన్ను తలదించుకునేలా చేసింది. అందుకే అందుకే దాని చంప పగలగొట్టాను. ఏంటా ఇది? ఆంటీ ఉత్తమ్ ఎవరి మీద అరుస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళి చూస్తానుండండి. ఆ, ఏమండి, నేనేం తప్పు చేశానని నన్ను ఇలా చావు కొడుతున్నారు? నేను కొట్టాలా కొయ్యాలా? నీలాంటి పాపాత్మురాల్ని ఏం చేసినా పాపం లేదే. అయ్యో నాన్న, నువ్వు నా డ్రీమ్ గర్ల్ అని నేను డీప్ గా లవ్ చేసి మా ఇంట్లో వాళ్ళు కాదంటే వాళ్ళని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటే నన్నింత వెదవలా చూస్తావా? నిన్ను ఆ, అయ్యో ఇది కల కాదు, నిజమే. ఈ శుభవార్త అర్జెంటుగా వెళ్ళి సుహాసిని ఆంటీకి చెప్పేయాలి. ఇన్నాళ్లగా నువ్వేం చెప్పినా ఏం చేసినా గంగిరెద్దులా తలాడించాను. ఇక నా వల్ల కాదు. ఆంటీ ఉత్తమ్ కొడుతుంది ఎవరినూ కాదు, మైథిలిని. వాట్? మా ఉత్తమ్ మైథిలిని కొడుతున్నాడా? అవునాంటీ, నా కళ్ళారా చూశాను. నాలో ఉన్న మగాడు నిద్రలేచాడు. ఇక నిన్ను ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిన్ను అమ్మమ్మ గారు, అమ్మమ్మ, ఈయన ఆవేశం చూస్తుంటే నా ప్రాణాలు తీసేలా ఉన్నారు. అమ్మమ్మ గారు, మీరైనా చెప్పండి.